లీలోపాఖ్యానంలో సరస్వతి అమ్మవారిని లీలాదేవి ప్రశ్నించింది. అమ్మా, ఎలా నాలాగే ఉన్న ఇంకొక ఈ లీలాదేవి ఆ పద్మరాజు దగ్గరికి వెళ్ళగలిగింది, ఇదెలా సంభవమైంది అని అడిగినప్పుడు, అసలు దేహం అంటే ఏమిటి, దేహం తరువాత జరిగేదేమిటి, జన్మ అంటే ఏమిటి, జన్మ తరువాత జరిగేవేమిటి అనే ఘట్టాన్ని అమ్మవారు ఉపదేశం చేస్తూ, అసలు ఈ జన్మ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. జన్మ అంటే ఏమిటి, జన్మ తరువాత మృతి అంటారు, జనన మరణాలు అంటారు కదా, ఈ మరణం అంటే ఏమిటి, మరణం తరువాత జీవుడు ఏమవుతాడు అనేది తెలుసుకుంటే అప్పుడు నీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని అంటూ సరస్వతి అమ్మవారు ఉపదేశం చేస్తూ మరణ సమనంతర దేహ ప్రతిభావర్ణనం అనే ఘట్టం, అంటే మరణం తరువాత దేహం ఎలా ఉంటుంది, అప్పుడు ఏ దేహం వస్తుంది, ఏ శరీరం వస్తుంది, ఇంతేనా దేహం అంటే, ఇంతేనా శరీరం అంటే, ఇంతేనా జన్మ అంటే, తరువాత ఏమీ లేదా, దీని వెనుక ఏమీ లేదా అనే ప్రశ్నలన్నీ కూడా మనలో కలగాలి. కలిగినప్పుడు పూర్వజన్మ, ఈ జన్మ, భవిష్యత్ జన్మ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఆధ్యాత్మికం అంతా కూడా దీని మీదే ఆధారపడి ఉంది. మనం ఈ 3 జన్మలు నమ్ముతాం, అందువల్ల మనకి శాస్త్రం అర్థమవుతుంది. దాన్ని నమ్మలేదు అంటే శాస్త్రం మనకి అర్థం కాదు. అలా ఆ ఘట్టాన్ని తెలుపుతూ సరస్వతి అమ్మవారు, ఇది ఈ విషయాన్ని తెలుసుకోవటం వల్ల ధర్మ మార్గంలో మనస్సు నిలుస్తుంది, ధర్మాచరణలో మనస్సు నిలుస్తుంది. లేదు మనకు ఏవైనా భక్తితో కొన్ని కోరికలు తీర్చుకోవాలి అని అనుకుంటే అటువైపు కామ అర్థాలు కూడా మనకి సిద్ధిస్తాయి. లేదు ఇదేవిది కాదు, నాకు మోక్షమే కావాలి అంటే మోక్షానికి కూడా ఇది దారి తీస్తుంది, మోక్షానికి కూడా ఇది కారణమవుతుంది. అటువంటి ఉపదేశాన్ని సరస్వతి అమ్మవారు చేస్తున్నారు. మనం ఆ పరబ్రహ్మ యొక్క లక్షణాన్ని చెప్పుకున్నాము. ఓ లీలాదేవి, ఈ పరమాత్మ పరబ్రహ్మ సర్వవ్యాపకం కాబట్టి అది ఏది సంకల్పిస్తే అది ఏది అనుకుంటే అది, దానిలో ఆ చిత్తంలో, ఆ చిదాకాశంలో కలిగిన చిత్తంలో ఏ భావన వస్తే ఆ భావన, దానికి ఎలా కావాలంటే అలా, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధారణ చేయగలదు. అందుకనే సర్వశక్తిమత్ అని దాన్ని పిలుస్తున్నారు, ఆ పరబ్రహ్మ వస్తువుని. అందుకే దాన్ని మొక్కుతున్నాం, అందుకనే దాన్ని ఉపాసిస్తున్నాం, అందుకే దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం అని అంటూ, మృతిమోహ క్షణేనైవ యదేతౌ దంపతీ స్థితౌ తదైవాభ్యామిదం బుద్ధం ప్రతిభాస వశాధృది. ఇక్కడ ఆ పద్మరాజు, అతడి భార్య లీలాదేవి, వాళ్ళిద్దరూ కూడా ఏ క్షణంలో, ఏ సమయంలో అయితే మృతి అనే ఒక మోహాన్ని పొందారో, మరణం అనేది ఒక మోహం, నేను మరణించాను అనుకోవటం ఒక మోహం. చూసేవాళ్ళ సంగతి విడిచిపెట్టేసేయండి, చూసేవాళ్ళు బాధపడతారు, పోయారు అనుకుంటారు, ఇవన్నీ సరే. కానీ ఎవరైతే పోయాడో వాడి విషయంలో అది అక్కడ ముఖ్యమైనది. చూసేవాళ్ళు అది శరీరం కదలట్లేదు కాబట్టి, మనతో అన్ని రోజులు మాట్లాడినట్టుగా మాట్లాడలేదు కాబట్టి ఆ భ్రాంతిలో ఉండటము లేదా ఆ బాధలో మునిగిపోవటం ఇవన్నీ సరే జరుగుతాయి. కానీ ఆ మరణించిన వాడు ఎప్పుడైతే, ఏ క్షణంలో అయితే మృతి అనే మోహాన్ని పొందాడో అదే క్షణంలో ఈ దంపతులు ఇద్దరూ కూడా, వారి సంకల్పాలు ఒకే రకంగా ఉన్నాయి. లేదా పద్ముడి సంకల్పము చాలా గట్టిగా ఉంది, లీలాదేవి సంకల్పం చాలా గట్టిగా ఉంది. ఎవరి సంకల్పము దృఢంగా ఉంటే, ఒక ఫ్యామిలీలోనే తీసుకోండి, ఒక కుటుంబంలో, ఆ కుటుంబంలో ఎవరి సంకల్పం దృఢంగా చేస్తారో విఘ్నాలు వచ్చినా కూడా ఆ సంకల్పం గెలుస్తుంది. అలాగే ఇక్కడ ఈ దంపతుల్లో ఎవరు సంకల్పం దృఢంగా చేశారో, ఇక్కడ విచిత్రం అంటే ఇద్దరూ ఒకే రకంగా సంకల్పం చేశారు. ఈయనే ఎప్పటికీ నాకు భర్త అని ఆవిడ సంకల్పం చేసింది, ఈమె ఎప్పటికీ నాకు భార్య అని ఆయన సంకల్పం చేశాడు. ఇద్దరూ చాలా దృఢంగా సంకల్పం చేశారు కాబట్టి
ఇద్దరిది చాలా దృఢమైన సంకల్పం కాబట్టి తదైవాభ్యామిదం బుద్ధం, అదే సమయంలో అదే క్షణంలో చూస్తున్న వాళ్ళ సంగతి విడిచిపెట్టేస్తే ఆ మరణించిన వాడి బుద్ధి, ఆ బుద్ధిలో ఆ క్షణంలోనే, ఆ మరణించిన ఆ క్షణంలోనే ప్రతిభాస వశాధృది, వాళ్ళ హృదయంలో ఒక సంకల్పం కలిగింది. వాళ్ళు ఒకటి అనుకున్నారు, ఇద్దరు కూడా దంపతులు అదే క్షణంలో ఏకకాలంలో ఇద్దరు ఒకే రకంగా అనుకున్నారు. లేదా ఆయన గతించిన తర్వాత ఈవిడ గతించింది, తరువాత ఇద్దరు ఒకే రకంగా అనుకున్నారు. ఎలాగైనా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆవయో పితరా వేతౌ ఇమే వై చాపి మాతరౌ దేశ ఏష ధనంచేదం కర్మేదం పూర్వమీదృశం. ఆ మరణించిన క్షణంలో వీళ్ళు మేము ఎప్పుడూ కలిసే ఉండాలి అనుకున్నారు కదా, జీవించి ఉన్నప్పుడు ఎప్పటికీ ఒకటే అయి ఉండాలి అనుకున్నారు కదా. అందువల్ల వీళ్ళిద్దరినీ మళ్ళీ భార్యాభర్తలుగా కలిపేందుకు ఏమేం జరగాలో అవన్నీ కూడా జరిగేందుకు వీళ్ళ సంకల్పమే కారణమైంది. వీళ్ళు మళ్ళీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒకటవుతారు, భార్యాభర్తలు అవుతారు. కానీ ఇద్దరూ కలిసే విధంగానే వీళ్ళు సంకల్పం చేసుకున్నారు. అది విచిత్రం. మళ్ళీ వీళ్ళిద్దరూ కలవాలి, ఎక్కడ ఏ దేశంలో పుట్టినా వీరి తల్లిదండ్రులు ఎవరైనా కూడా మళ్ళీ వీళ్ళిద్దరూ కలవాలి, అలాగే సంకల్పం చేసుకున్నారు. అది విచిత్రం. ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా ఎలాగైతే మళ్ళీ కలిసి దంపతులు అవుతారో అలాగే ఇద్దరిని తల్లి తండ్రి అనుకున్నారు. వీళ్ళు మా తల్లి తండ్రి అని పద్ముడు అనుకున్నాడు, విదూరథుడిగా పుట్టిన పద్ముడు. ఇటు లీలగా పుట్టిన ఆ మళ్ళీ లీలాదేవి, వీళ్ళు నా తల్లి తండ్రి అనుకున్నారు. ఇది విచిత్రం. అంటే తల్లి తండ్రి మన జన్మకి కారణమవుతున్నారా, లేదా మనం కోరుకుని వీళ్ళకి తల్లి తండ్రిగా పుడుతున్నామా? అంటే మన సంకల్పం వల్లే మనం ఆ తల్లి తండ్రికి జన్మిస్తున్నాం. అందువల్ల మనం తల్లి తండ్రిని నిందించేందుకు లేదు. వీళ్ళు నా జన్మకి కారణం కాదు, మనమే మన జన్మకి కారణం. వీళ్ళు అనుకున్నారు మన కర్మే మన జన్మకి కారణం. కర్మ అంటే మన సంకల్పం అనుకోండి, లేదా మన ఆలోచనలు అనుకోండి, లేదా మనం చేసిన పనులు అనుకోండి, ఏదైనా సరే మొత్తానికి ఆ జన్మకి కర్మ కారణం, మన కర్మ కారణం. వారికి మనం పిల్లలుగా పుట్టేందుకు వారి కర్మ కారణం, అది వేరే విషయం. రెండు కలిసి ఉన్నాయి, రెండు లేక కాదు. వారి సంకల్పం అలా ఉంది, వారి ఆలోచన అలా ఉంది. అంటే వీళ్ళు నా పిల్లలు అని అనుకోవటం కష్టం. వీళ్ళు నా తల్లిదండ్రి అనుకోవచ్చు, ఇక్కడ నేను పిల్లవాడిగా పుట్టవచ్చు అని అనుకోవచ్చు. వీళ్ళే నా పిల్లవాడిగా పుట్టాలి అని తల్లిదండ్రి అనుకోలేరు కదా. ఎందుకంటే పుట్టి పెరగటము, మార్పు ఇవన్నీ ఆ పిల్లల్లో ఉంటాయి. తల్లిదండ్రి ఎప్పుడు అలాగే ఉంటారు, తల్లిదండ్రి స్థానంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా ఎవరు సంకల్పం చేస్తారు అంటే ఈ మనం పుట్టే పిల్లలమే సంకల్పం చేస్తామంతే. వీరు నా తల్లిదండ్రిగా ఉండాలి అని మనమే సంకల్పం చేస్తాం. అది ఇక్కడ స్పష్టంగా చెప్పినట్టు అయింది. అంటే మనము ఆ తల్లిదండ్రిని ఎంచుకుంటున్నాము. అదే భగవద్గీతలో క్షిపామ్యహం, నేను ఈ వంశంలో ఈ తల్లిదండ్రికి బిడ్డగా పుట్టాలి అని అట్లా వాళ్ళని పడేస్తున్నాను అని అంటున్నాడే. ఆ పడేయటం అనేది సంకల్పంతోనే, కర్మతోనే. ఆ కర్మని, ఆ కర్మ విధానాన్ని సృష్టి చేసిన ఆ పరమాత్మ మంచి పనులు, ధార్మికమైన పనులు చేస్తే మంచి వంశంలో, మంచి ధార్మికమైన వంశంలో, మంచి ఆలోచనలు ఉండే వంశంలో పుట్టేట్టుగా చేస్తాను, ఆ కుటుంబంలో, ఆ ఫ్యామిలీలో పుట్టేలా చేస్తాను అని అర్థం. ఇక్కడ ఇది దంపతులు ఇద్దరూ కూడా వీరు నా తల్లిదండ్రి అని అనుకున్నారు. దేశ ఏష, ఇది మా దేశము, ధనంచేదం, ఇది మా సంపద, కర్మేదం, మా పని ఇది, పూర్వమీదృశం, అంటే పూర్వం ఎలాగైతే వాళ్ళు సంకల్పం చేశారో అదేవిధంగా అదే మార్గంలో వాళ్ళు మళ్ళీ అక్కడ సంకల్పం చేశారు. ఆవాం వివాహితావేవం ఏవం నామైకతాంగతౌ. వాళ్ళ సంకల్పం చాలా దృఢంగా బలంగా ఉంది. మనం అనుకుంటాము, మర్చిపోతాం, ఏమనుకున్నామో కూడా మర్చిపోయాం. అంటే ఒక ఎయిమ్, ఒక టార్గెట్ లేదు మనకి, ఒక గోల్ అనేది లేదు. రోజుకొకటి అనుకుంటూ ఉంటారు కొంతమంది. మీ గోల్ ఏమిటంటే రోజుకొకటి చెప్తూ ఉంటారు. అలా మార్చేసుకోవటం అనేది సంకల్ప సిద్ధికి కారణం కాదు. ఒక దృఢమైన సంకల్పం, అది ఏ విషయంలో, సామాజికమైనా సరే, లౌకికమైనా సరే, లేదా ఆధ్యాత్మికమైనా సరే, ఒక దృఢ సంకల్పం. వాళ్ళు అట్లా దృఢ సంకల్పం చేసుకున్నారు కాబట్టి, చాలా బలమైన సంకల్పం కాబట్టి, ఆవాం వివాహితౌ, మా వివాహం అయింది అనుకున్నారు.
వాళ్ళిద్దరూ కలిశారు. అది ఆ కథ ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఎలా కలిశారు, వాళ్ళ సంబంధాలు చూసి ఎవరు మాట్లాడారు, ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. మాకు వివాహం అయింది అనుకున్నారు. వాళ్ళ సంకల్పం అట్లా ఉంది. కాలక్రమంలో వాళ్ళకి వివాహం అయింది. వాళ్ళు మరణించి మళ్ళీ ఎక్కడో జన్మించి ఏదో తల్లిదండ్రిలో ఏదో వంశంలో జన్మించి వాళ్ళు మళ్ళీ మేము మా వివాహం అయింది అని అనుకున్నారంటే ఎప్పటికీ కలిసే ఉండాలి అనుకున్నారు కదా. అందువల్ల వాళ్ళు మళ్ళీ వివాహితులయ్యారు. ఏవం నామైకతాంగతో, మేమిద్దరము ఇలా ఒకటయ్యాము, ఒకటిగా కలిశాము అని అనుకున్నారు. ఏతయో సాపి జనత యాత తత్రైవ సత్యతాం. వీళ్ళందరినీ చూసి వీళ్ళు మా సేవకులు, వీళ్ళు మాకు పరిచారకులు, రాజు రాణిగా ఉన్నారు కదా వాళ్ళిద్దరూ కూడా, విదురథుడిగాను లీలాదేవిగాను. ఎప్పుడైతే ఆ రాజజన్మ వచ్చిందో వీళ్ళు మా సేవకులు, వీళ్ళు మా పరిచారకులు, వీళ్ళు మా బంధువులు, ఇవన్నీ కూడా అని అనుకుని ఆ దంపతులు ఇద్దరూ కూడా మరణమూర్ఛ తరువాత ఈ విధమైన బుద్ధితో సంకల్పం చేశారు. ఆ సంకల్ప బలంతో వారిద్దరూ ఒకటయ్యారు. అందువల్ల ఆ పద్ముడిగా ఉన్నవాడు విదూరథుడిగా పుట్టాడని తెలుసుకో. అప్పుడు ఆ జన్మలో లీలగా ఉన్నది ఇప్పుడు లీలగా జన్మించింది అని తెలుసుకో. తథైవాత్రాస్తి దృష్టాంత ప్రత్యక్షం స్వప్నవేదనం ఇత్యేవం భావయా లీలయా మథార్చిత. ఈ విషయంలో అర్థమవటం కష్టమే అవ్వచ్చు. ఎందుకంటే దేహం చాలించిన తర్వాత ప్రయాణం ఏమిటి అంటే చాలా కష్టతరం. అది తెలుసుకోవటం అనేది అసంభవం, సామాన్యులకి అసంభవం. అటువంటిది ఇక్కడ సంభవం అయింది అంటే దీనికి ప్రత్యక్ష ప్రమాణం స్వప్నమే. స్వప్నంలో ఎలాగైతే మనం ఊహించనివి జరిగిపోతూ ఉంటాయో అలాగే ఇక్కడ ఆ స్వప్నం కళ అనేది ప్రత్యక్ష ప్రమాణంగా ఉంది. కళలాగా జరిగిపోయింది అంటారే అలా ఇది జరిగిపోయింది. ఇత్యేవం భావయా లీలయా మథార్చిత. ఇక్కడ భక్తి ఉపాసన అనే వాటికి ఫలం ఎలా ఉంటుంది అని అమ్మవారు చెప్తుంది. భక్తిగా కొలవటము, ప్రార్థన చేయటము అని అంటారు కదా, వాటి యొక్క ఫలం. ఈ లీల నన్ను అర్చించి నన్ను పూజించి నేను భర్తృహీన కాకుండా ఉండాలి, ఎప్పటికీ నాకు వైధవ్యం అనేది రాకూడదు అని ప్రార్థించింది. అది ఆమె ప్రార్థన. ఆ ప్రార్థనతో నాహం స్యాం విధవేత్యేవం వరోదత్తో మయాప్యసౌ. ఆ భక్తికి మెచ్చి నేను కూడా ఆ వరాన్ని ఇచ్చాను. మనము ముఖ్యం కదా, మనకెందుకు కోరికలు తీరలేదు అంటే మన భక్తి సరిపోలేదు అని అర్థం. భగవంతుడు మనల్ని అనుగ్రహించలేదు అని అనుకోకూడదు. స్వామిజీ వారు మొన్ననే చెప్తున్నారు, ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకోవాలి అని. తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా సాధన చేస్తాం. అలాగే నాకెందుకు అనుగ్రహం కలగలేదు అంటే నాలో, నా భక్తిలో ఏదో లోపం ఉండాలి, ఏదో దోషము నా భక్తిలోనే ఉండాలి, దాన్ని నేను సరిచేసుకోవాలి. సరిచేసుకుంటే అంత భక్తిగా నేను ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు. అలా తను ప్రార్థించింది, చాలా భక్తిగా ప్రార్థించింది. అంటే హృదయం కరిగిపోవాలి అంటారే, ఆ బండరాయి లాంటి ఆ హృదయం కరిగిపోవాలి. కరిగినప్పుడు భగవంతుడు కరుణిస్తాడు, అనుగ్రహిస్తాడు. అలా భక్తిగా ప్రార్థించింది. నేను ఆ వరాన్ని ఇచ్చాను. సరే అమ్మా, నువ్వు ఇంత భక్తిగా ప్రార్థిస్తున్నావు కాబట్టి ఎప్పటికీ నీకు వైధవ్యం అనేది రాదు, భర్తృవియోగం అనేది నీకు ఎప్పటికీ రాదు అని నేను ఆ వరాన్నే ఇచ్చాను. తనేం ప్రార్థించిందో ఆ వరాన్నే ఇచ్చాను. ఇత్యర్థే నా మృతాపూర్వం ఏవేహ ఖలు బాలిక. అలా నేను వరాన్ని ఇచ్చాను కాబట్టి ఈ లీలాదేవి ముందుగా మరణించలేదు. ఆమె అలాగే ఉంది. ఎందుకని అంటే ఆ యుద్ధాన్ని చూసి ఆ విదూరథుడి కోసం ప్రార్థన చేసి అయ్యో ఈయన మరణిస్తాడేమో భయపడి ప్రార్థన చేసింది, వేడుకుంది కదా. అలా ఆ వేడుకున్న ఆ లీలాదేవి ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే ఇంకా ఈయన కొన ఊపిరితో ఉన్నాడు. ఎవరు? ఈ విదూరథుడు పడుకున్నాడు కదా, మరణశయ్య మీద పడుకున్నాడు కదా, కొన ఊపిరితో ఉన్నాడు. అందువల్ల ఈవిడ ముందుగానే వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది అంటే మనం తెలుగులో చెప్పుకున్నట్టుగా ముత్తైదువుగా వెళ్ళిపోయింది అని అనుకోవాలంతే. అలా ఆ తల్లి ఇత్యర్థే నమృతా పూర్వం ఏవేహ ఖలు బాలిక. ఈ బాల భర్త మరణించకముందే మరణించింది. ఆమె కోరుకున్నట్టుగా ఆమె కోరిక నెరవేరింది. భవతాం చేతనాంశానాం అహం చేతన ధర్మిణి. ఇప్పుడు భగవంతుడు, భగవతి, అమ్మవారు అని పిలుస్తారు కదా.
ఎవరినైనా మనం ఏ రూపంలో అయినా ఉపాసన చేయవచ్చు. పరమాత్మని సాకారంగా ఇటు పురుష రూపంగా అయినా, అటు స్త్రీ రూపంగా అయినా, శక్తి రూపిణిగా అయినా కూడా మన అనుకూలాన్ని బట్టి లేదా మన ఇష్టాన్ని బట్టి మనకి ఎక్కడ మనస్సు లగ్నం అవుతుందో దాన్ని బట్టి మనం ఏ దేవతనైనా ఉపాసన చేయొచ్చు. అసలు అలా మనం ఉపాసన చేసే ఆ దేవతా శక్తి అంటే ఏమిటి, ఆ భగవంతుడు అంటే ఏమిటి అనే దానికి ఇప్పుడు అమ్మవారి సమాధానం చెప్తూ, భవతాం చేతనాంశానాం, మీరందరూ కూడా అంటే అందరికీ చెప్తున్నారు, భగవంతుడు అందరికీ ఉపదేశం చేస్తున్నాడు. ఎలా అంటే మీరందరూ చేతనము యొక్క అంశలే, మీ అందరిలోనూ కూడా చైతన్యం ఉంది. అంటే ఎవరు భగవంతుడికి వేరు కాదు, అందరూ కూడా భగవంతుడిలో ఒక అంశ, అందరిలోనూ ఆ చైతన్యం అనేది ఉంది. కొందరు దాన్ని తెలుసుకుంటున్నారు, కొందరు తెలుసుకోలేకపోతున్నారు. దీపం ఉన్నది అందరిలో కూడా. ఆ దీపాన్ని మనం ఇంకా నూనె పోసి నెయ్యి పోసి ఒత్తిని పెంచి వెలిగించుకుంటామా, ఆ వెలుగుని పెంచుకుంటామా, లేదా ఆ వెలుగుని ఆర్పేసుకుంటామా అనేది మన చేతిలో ఉన్నది. అదే అక్కడ చేతనాంశానం అంటే అర్థం. భవతాం చేతనాంశానం, మీరందరూ కూడా చైతన్యానికి అంశలే. అహం చేతనధర్మిణి, నేను దాన్ని ఇంకా వెలిగించేదాన్ని, ఇంకా రగిలించేదాన్ని, ఆ దీపాన్ని ఇంకా పెంచేదాన్ని. భగవంతుడిని ప్రార్థిస్తే ఎందుకు ప్రార్థించాలి అంటే మనలో ఉన్న దీపాన్ని పెంచేందుకోసం ప్రార్థన చేయాలి. అది భగవంతుడు చేసేది. అందుకని ఈశ్వర కృప లేకుండా, ఈశ్వర అనుగ్రహం లేకుండా వేదాంతం అర్థం కాదు. ఈశ్వర అనుగ్రహం లేకుండా మోక్షం రాదు. అయ్యా ఈ దేవుళ్ళు, ఈ భగవంతుడు, జీవుడు ఇదంతా మాయ అంటున్నారు కదా, ఉన్నది పరమాత్మ ఒకడే అయినప్పుడు ఎందుకు ఈశ్వర ఉపాసన? మేము నాస్తికులుగా ఉంటాం. నాస్తి అంటే ఈశ్వరుడు లేడు అనేస్తాం. అంటే అది చాలా పొరపాటు అవుతుంది, అది చాలా తప్పు అవుతుంది. నాస్తి అనేదే తప్పు, అసలు నాస్తి అనే మాటే తప్పు. అందువల్ల ఈశ్వరుణ్ణి భక్తిగా ప్రార్థించాలి. ఎంతటి వారైనా కూడా ప్రారంభంలో మనం కూడా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అంటున్నాం కదా, అలాగే భాష్యకారులు కూడా ప్రార్థన చేసే భాష్యాన్ని ప్రారంభించారు. మన సద్గురువులు మనకు అదే నేర్పిస్తూ ఉన్నారు. శ్రీ గణేశాయ నమః అని ప్రార్థిస్తారు. ఇది సంప్రదాయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, విడవకూడదు. ఎందుకని అంటే ఆ భగవంతుడు ఆయన అనుగ్రహంతో, ఆ కృపతో ఎన్నో విఘ్నాలు వస్తాయి, అవన్నీ తొలగిపోతాయి. భయంకరమైన విఘ్నాలు, అది అందులోనూ వేదాంత విచారంలో వచ్చే విఘ్నాలు చాలా ఘోరంగా ఉంటాయి. చూస్తున్నాం కదా మనం, ఎన్ని విఘ్నాలు వచ్చాయి, ఎన్ని రోజులైంది మనం చెప్పుకుని. ఇటువంటి విఘ్నాలు వస్తాయి. అలాగే మనం తెలుసుకుందాము తత్వాన్ని అని కూర్చుంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి. ఆ విఘ్నాల్ని పోగొట్టే శక్తి ఆ భగవంతుడికే ఉంది. అందువల్ల ఆయన్ని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయటం వల్ల ఆ చైతన్యాన్ని మనలో ఇంకా పెంచుతాడు. దాంతో ఆ విఘ్నాలు పరిహారం అయిపోతాయి. నేను మీ చేతనాంశాన్ని చైతన్యం చేసే కులదేవతను, కులదేవి సదా పూజ్య స్వత ఏవ కరోమ్యహం. నేను కులదేవతను. కులదేవత అంటే ఏమిటి అంటే మనకి ఇష్టదైవం ఉన్నప్పటికీ కూడా కొందరికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, కొందరికి గణపతి అంటే ఇష్టం, కొందరికి ఇంకో దేవత, ఇంకో అమ్మవారు అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా కులదేవత అంటే ఇలవేల్పు అంటారు, ఇంటి దేవుడు. ఆ ఇంటి దేవుణ్ణి మరవకూడదు. సంవత్సరంలో కనీసం ఒక్కసారికైనా ఆ ఇంటి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఎందుకని అంటే మన పూర్వజులు, ఎప్పుడో ఋషులు, మన గోత్ర ప్రవర్తకులు అనుకోండి, వారికి ఆ క్షేత్రంలో సిద్ధి అయింది. అప్పటి నుంచి ఆ క్షేత్రం వారికి ఇలవేల్పు అయింది. అంటే అక్కడ మన జీవుడికి సంబంధించిన శక్తి అక్కడ దాగి ఉంది. కాబట్టి వెళ్ళలేకపోయినా కనీసం స్మరణైనా చేయాలి. కొన్ని సందర్భాల్లో వెళ్ళలేకపోవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నారు కళ్యాణ్ దాస్ గారని, ఆయన చెప్తున్నారు, అయ్యో అనిపించింది. వారికి ఆ క్షత్రియులకి అందరికీ కూడా హింగుళాదేవి అని అమ్మవారు ఉన్నారు. ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నారు హింగుళాదేవి. ఆ హింగుళాదేవి ఇలవేల్పు. ఎలా వెళ్తారు ఇప్పుడు? వదిలితేనా? అసలు అక్కడ ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకి కొద్దిగా యుద్ధం కూడా జరుగుతోంది కదా భారత పాకిస్తాన్కి, మరి వెళ్ళలేరు. అటువంటి పరిస్థితి ఏం చేయాలి అంటే మనసులోనే ప్రార్థన చేసుకోండి. అడిగారు, వెళ్ళలేకపోతున్నాము స్వామీజీ, ఏం చేయాలి అని. ఆ శ్రద్ధ చూడండి, అది సంతోషమైంది. వెళ్ళాలి అనే మనస్సు ఉంది కదా, వెళ్ళలేకపోతున్నాం, ఏం చేయాలి?
మనస్సులోనే ప్రార్థన చేసుకోండి. హింగుళాదేవి అయిన అని మనస్సులోనే అనుకోండి. ఫోటోనో ఏదో ఉంటుంది కదా, ఒకసారి చూసి ఉంటారు కదా, ఆ ఫోటో గుర్తు చేసుకోండి. లేదా ఎవరితో అయినా పెయింటింగ్ వేయించుకోండి, ఇంట్లో పెట్టుకోండి, ప్రతిరోజు దర్శనం చేసుకోండి. ఇలవేల్పుని మరవకూడదు. అలా కులదేవి సదా పూజ్య, నేను కులదేవతని, నన్ను మీరెప్పుడు పూజించాలి అని అమ్మవారు చెప్పటం. అది కాక మనకందరికీ ఉపదేశం, కులదేవతని మరవద్దు మీరు. కులం అంటే ఈ కొట్టుకునే కులాలని కాదు. కులం అంటే మనలో ఉన్న డిఎన్ఏ, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క డిఎన్ఏ ఉంటుంది, దాన్ని కులము అంటారు. అందుకనే కౌలిని, కులయోగిని. కౌలిని అంటే అమ్మవారు ఏమిటి, అక్కడ మూలాధారంలో ఉండి చైతన్య శక్తిగా ఆ జీవుడికి ఆధారమైన శక్తి అని. జీవుడికి ఆధారమైన శక్తి డిఎన్ఏనే కదా. అలా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క డిఎన్ఏ ఉంటుంది. పరీక్ష చేస్తే ఓహో ఈ వంశం వాళ్ళు అని తెలుస్తుంది. అలా ఆ వంశానికి సంబంధించిన శక్తి, ఆ శక్తిని మరవకూడదు. ఆ మరిచి ఎవరైతే ఉంటారో వారికి కీడు కలుగుతుంది. అటువంటి పని చేయొద్దు. అందువల్ల ఇలవేల్పుని ప్రార్థించాలి. స్వత ఏవ కరోమ్యహం, ఇది నా సహజ స్వభావం. నేను ఎందుకు అనుగ్రహిస్తాను అంటే ఇది నా సహజ స్వభావం. అందువల్ల ఇలవేల్పు ఉండే క్షేత్రానికి అందరూ వెళ్ళొచ్చు. ఇప్పుడు వీరభద్రుడు క్షేత్రం ఉంది, అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ ఎవరికి త్వరగా అనుగ్రహం కలుగుతుంది అంటే ఎవరికి వీరభద్రుడు ఇలవేల్పుగా ఉన్నాడో వారికి త్వరగా అనుగ్రహం కలుగుతుంది. ఆ క్షేత్రం ఎవరికైతే ఇలవేల్పో వారు వెళ్తే వారికి త్వరగా అనుగ్రహం కలుగుతుంది. క్యూలో చాలామంది ఉంటారనుకోండి, వారిని ముందు వదులు ఉంటారు కదా. ఎందుకు అంటే వాళ్ళు ఏదో ముఖ్యులో, వాళ్ళ వల్ల ఏదో పెద్ద సేవ అవుతుందో, లేదా వాళ్ళు మంచి పనులు చేస్తున్నారో, లేదా వాళ్ళకి వయస్సు అయిందో, లేదా పిల్లవాడు ఉన్నారో, లేదా ఆడవాళ్ళు పాపం ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారు, ఏదో కారణంతో ముందుకు రమ్మని ఉంటారే. అలా అందరూ వెళ్ళినా కూడా ఇలవేల్పుని కొలిచే వాళ్ళకి త్వరగా అనుగ్రహం అవుతుంది. ఎందుకని అంటే అది సహజ స్వభావం. అక్కడికి వెళ్తే మనకు తెలియక మనలో ఒక వైబ్రేషన్ కలుగుతుంది, అది సహజంగా జరిగేది అది. అందువల్ల ఆ ఇలవేల్పుని ఇంటి దేవత అంటారు కదా, ఆ ఇంటి దేవుణ్ణి మర్చిపోకూడదు. వ్యష్టి చేతనాలైన వారు మీరు, మీకు వ్యష్టి చైతన్య లక్షణం ఉంది, సమష్టి చైతన్యం నేను. మీరు వ్యష్టిగా అంటే విడివిడిగా చిన్న చిన్న దీపాలుగా ఉన్నారు. ఈ దీపాలకు అన్నిటికీ కారణమైన ఒక దీపం. నిన్న కోటి దీపోత్సవానికి వెళ్ళారు స్వామిజీ వారు. ఆ దీపానికి ఏదో ఒక దీపం ఆధారమై ఉంటుంది కదా, ఒక దీపంతో వెలిగించడం ప్రారంభిస్తారు కదా. ఆ ప్రారంభించిన దీపం, దాంతో ఈ కోటి దీపాలు వెలిగాయి అనుకోండి. అలాగే మనం పుల్లలతో వెలిగించకూడదు. దీపారాధన చేసేప్పుడు ముందు పుల్లతో వెలిగించినా కూడా ఆ దీపానికి అర్చన చేసి ఆ దీపంతో వెలిగించుకోవాలి. అది సంప్రదాయం మనకి. మళ్ళీ ప్రతిదీ పుల్లతో వెలిగిస్తానని అనకూడదు. ఆ దీపంతో ఇంకొక దీపం వెలిగించాలి. అది వెలిగించేందుకోసం వాడామంతే. అగ్గిపెట్టికి పూజ లేదు, అగ్గిపెట్టి పక్కన పెట్టేస్తాం. వెలిగించిన తరువాత ఆ వెలిగిన దీపస్తంభానికి పూజ, అవునా కాదు? అలా అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ ఏ దీపమైతే ప్రారంభమో ఆ దీపాన్ని సమష్టి చైతన్యం, సమష్టి దీపం అంటారు. నేను సమష్టి దీపాన్ని, సమష్టి వెలుగును, మీరు వ్యష్టి దీపాలు, వ్యష్టి చైతన్యాలు మీరు. అలాగే నేను సమష్టి చైతన్యమైన హిరణ్యగర్భ చైతన్యాన్ని నేను. అంటే ప్రథమ జీవుడు, ఆది జీవుడు అని అంటారు కదా, ఆ హిరణ్యగర్భుడు ఆయన నుంచి ప్రారంభమైంది. మన డిఎన్ఏలు వెతుకుతూ 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 వెళ్తే ఎక్కడ వస్తుంది చివరిది అంటే, ఎక్కడికి ఫుల్ స్టాప్ ఉండాలి కదా, ఎక్కడ అవుతుంది అంటే ఆ హిరణ్యగర్భుల్లో అవుతుంది, ఆ చతుర్ముఖ బ్రహ్మలో అవుతుంది. అందువల్ల ఆయనకి నమస్కారం. ఆ హిరణ్యగర్భ చైతన్యాన్ని నేను పూజ్యురాలను, నా స్వభావం ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే అనుగ్రహిస్తూ ఉంటాను. స్వత ఏవ కరోమ్యహం, అంతే. స్వతః వచ్చి నమస్కారం చేస్తే, భక్తిగా ప్రార్థిస్తే నేను అట్లా అనుగ్రహిస్తానంతే. నాకెవరు చెప్పాల్సిన పని లేదు. నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని అనుగ్రహించండి అవన్నీ అక్కర్లేదు. ఎవరి భక్తి వారికి ఫలాన్ని ఇస్తుంది అంతే. స్వత ఏవ కరోమ్యహం అనే విషయం కూడా అక్కడ ధ్వనిగా వినిపిస్తుంది మనకి. అథాస్యా జీవకో దేహాత్ ప్రాణమారుత రూపధృక్ మనసా చలతాం ప్రాప్త ముఖాగ్రత్యక్తదేహక. అంటే ఇప్పుడు ఆ లీల ఎలా వెళ్ళింది అనేదాన్ని చెప్తోంది సరస్వతి అమ్మవారు. ఎలా వెళ్ళింది, జీవుడు ఎలా వెళ్తాడు దేహం నుంచి అంటే అది చాలా ఒక పెద్ద సైన్స్, అది ఒక భయంకరమైన సన్నివేశం. అది జీవుడు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేప్పుడు విడవకూడదు అని మనస్సులో ఉంటుంది.
ఇటువైపు ఇంద్రియాలన్నీ కూడా లాగుతూ ఉంటాయి. అదే ఇంద్రియ దేవతలు అండి. ఆ ఇంద్రియాలన్నీ లాగుతూ ఉంటాయి, వెళ్ళొద్దు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని. కానీ ఆ జీవుడికి సమయం వచ్చింది, వెళ్ళిపోవాలి దేహం నుంచి. అలా వెళ్తున్నప్పుడు ఆ సందర్భము చాలా ఘోరంగా ఉంటుంది అని ఆ కృష్ణ కరుణామృతంలో వర్ణిస్తారు. చూడండి, చాలా బాగుంది, అద్భుతమైనది ఇది. ఆ అవసాన కాలంలో ఇక్కడ కఫం చేరిపోయి దగ్గు, విపరీతమైన మాటలు కూడా రావు. ఆ సమయంలో నిన్నెలా స్మరిస్తాను నేను, అందువల్ల ఇప్పుడే అన్నీ బాగున్నప్పుడే లేదా అన్నీ కొద్దిగా అయినా పని చేస్తున్నప్పుడే నేను స్మరిస్తాను అంటారే, అలా మా జీవుడు లోపల తాపత్రయపడిపోతూ ఉంటాడు. ఆ కష్టం అది ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళే సందర్భం. ఆ సందర్భంలో జీవకః అంటే జీవుడు, ఆ జీవుడు దేహాత్ ప్రాణమారుత రూపధృక్, ప్రాణమారుత అంటే ప్రాణశక్తి స్వరూపాన్ని ధరించి ప్రాణశక్తి అయ్యి తాను ఆ జీవుడు విడిచిపెట్టి వెళ్తున్నాడు. అంటే ప్రాణము జీవస్వరూపం కాదు అని అర్థమైంది. జీవుడు అంటే ప్రాణం కాదు. అందుకనే ప్రాణాలు పోయాయి అంటే వాడు పోయినట్టు కాదు, మనకి చూసే వాళ్ళకి పోయాడు అని అంతే. ఎక్కడికి పోయాడు వాడు? ఇంకో జన్మలోకి పోయాడు. లేదా వాడు బాగా సాధన చేసి ఉంటే, లేదా బాగా విషయం సద్గురు కృపతో అర్థం చేసుకుని ఉంటే మోక్షానికి పోయాడు. వాడే నేనే పరమాత్మ అని తెలుసుకున్నాడు. చూసేవారికి పోయాడు. ప్రాణరూపధృక్, ప్రాణశక్తి, ప్రాణమారుతం అంటారే, ఆ ప్రాణగాలి, ఆ ప్రాణశక్తి స్వరూపంగా ప్రాణమారుత రూపాన్ని ధరించి మనసాచలతాం ప్రాప్త ముఖాగ్రత్యక్తదేహక, ఆ ముఖం నుంచి వెళ్ళాడు. ఆ లీలాదేవికి చూస్తూ ఉంటే ముఖం నుంచి ప్రాణాలు వెళ్ళాయి అన్నట్టుగా అనిపిస్తోంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ద్వారం ద్వారా ప్రాణం వెళ్తుంది. అలా ఏ ద్వారాల్లో ప్రాణం వెళ్తే వారికి ఏ ఫలం వస్తుంది అని చెప్పే ఉపనిషద్ వాక్యాలు కూడా ఉన్నాయి. అంటే యోగ సాధన చేసి ఉంటే ఏ ద్వారాల ద్వారా జీవుడు ప్రయాణం చేస్తాడు, బయటికి వెళ్తాడు అని చెప్పే విషయాలు కూడా ఉన్నాయి. తతో మరణ మూర్ఛాంతే గృహేస్మిన్నేవ చైతయ బుద్ధౌ భావిత ఆకాశే దృష్టో జీవాత్మనా తతః. తరువాత ఆ లీల యొక్క జీవం ప్రాణవాయువు రూపాన్ని ధరించి దేహం నుండి వెలువడింది, దేహం నుంచి బయటికి వెళ్ళింది. మరణమూర్ఛ అంటే చెప్పింది కదా అమ్మవారు, తను నన్ను ప్రార్థించింది, అందువల్ల పద్ముడి కన్నా ముందే వెళ్ళిపోయింది అని చెప్పింది కదా. ఆ ఘట్టాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది. మధ్యలో భక్తికి కలిగే ఫలాన్ని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ ఘట్టాన్ని మళ్ళీ చెప్తోంది. మరణమూర్ఛ తరువాత ఆమె చిత్తాకాశంలో స్వసంకల్పానుసారంగా మనసా అచలతాం ప్రాప్త అన్నారు కదా. అచలతాం ప్రాప్త అంటే మనస్సుతో ఆ చాంచల్యాన్ని పొందక, అంటే తాను చిత్తాకాశంలో ముందు ఏది సంకల్పించిందో స్వసంకల్పానుసారంగా. అందువల్ల మన సంకల్పాలు జాగ్రత్తగా ఉండాలి. మనం సంకల్పించేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అది ఈ జన్మలో ఉపయోగపడేవి మాత్రమే మనం అనుకుంటాం, కానీ చాలా పొరపాటు అది. ఈ జన్మ అట్లా గడిచిపోతుంది. తర్వాత జన్మలకి కావలసినది కూడా మనం జాగ్రత్తగా సంకల్పించుకోవాలి. స్వసంకల్పానుసారంగా తాను రాబోయే కాలంలో ఏమి కావాలి అనుకుంటోందో, తనకి ఏదైతే మనస్సులో సంకల్పం ఉన్నదో మళ్ళీ రాబోయే జన్మలలో దానిని మనస్సుతో సంకల్పించుకొని ఆ సమయంలో కూడా అదే అనుకుంటూ ముఖం నుండి దేహాన్ని విడిచిపెట్టింది. ఆ లీలాదేవి జీవుడు ముఖం నుంచి బయటికి వెళ్ళాడు. ఈ మరణమూర్ఛ తరువాత ఆమె ఈ ఇంటిలోనే బుద్ధిలో భావించబడిన బ్రహ్మాండాకాశంలో కానీ లేదా భూతాకాశంలో కానీ జీవాత్మగా కనిపించింది. ఇదంతా ఎక్కడ జరుగుతున్నది చర్చ? రావటము వెళ్ళటము ఇవన్నీ కూడా పద్మరాజు గారి ఇంట్లోనే జరుగుతున్నాయి. అది మరవద్దు మనం ఎప్పటికీ కూడా. పద్మరాజు గారి శరీరం అక్కడ ఉంది. ఆ శరీరం దగ్గర లీలాదేవి కూర్చుని బాధపడుతోంది. అయ్యో ఇలా అయిపోయిందే అని బాధని వదిలేసి ధ్యానానికి వెళ్ళింది. ఆ ధ్యానంలో సరస్వతి అమ్మవారు ప్రత్యక్షమైంది. అక్కడ జరుగుతున్నది ఇది. ఆ లీలాదేవి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ హృదయాకాశం నుంచి ఆ కంఠాకాశంలో ఆ మధ్యలో ఆ అమ్మవారు కనిపించి ఉపదేశం చేస్తోంది. అక్కడే వీళ్ళు ఈ ప్రయాణం చేస్తున్నారు. అక్కడే ఆ విదూరథుణ్ణి చూశారు. ఇవన్నీ అక్కడే జరిగాయి. అంటే
ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఇప్పుడు నువ్వే అర్థం చేసుకో అని చెప్తుంది అమ్మవారు. అందుకోసం ఇది అంటే దీనివల్ల అనేక ప్రయోజనాలు, ఎవరెవరికి ఏ ఏ ప్రయోజనం అవసరమో దాన్ని తీసుకోవచ్చు. అటువంటి ఘట్టం అది. ఇటు జ్ఞానరూపంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు, లేదా అటు భక్తి సాధనకి ఇది ఉపయోగపడుతుంది. అలా నానా ప్రయోజనాలు. ముందే చెప్పినట్టుగా ధర్మాచరణలో దీనివల్ల శ్రద్ధ కలుగుతుంది. ఇటువంటి అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఈ ఘట్టంలో, ఈ లీలా ఉపాఖ్యానంలో. అంటే ఇది మన మనస్సు ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇది జరుగుతున్నది ఏమిటి, ఎక్కడ జరుగుతోంది, ఇది నా మనస్సులో జరుగుతోంది. అయితే నా మనస్సు ఎక్కడ ఉంది? ఓహో, నా మనస్సు ఎక్కడో ఉండాలి. ఆ మనస్సు అక్కడ ఉంటే ఆ మనస్సులో ఈ కథ అంతా జరుగుతోంది. ఈ కథ ఎందుకు జరుగుతోంది? మనస్సు కదిలింది కాబట్టి జరుగుతోంది. మరి మనస్సుని కదల్చకుండా ఉంచితే, మనస్సు కదలకుండా ఉంటే అదే పరమాత్మ, అదే పరబ్రహ్మ. ఆ మనస్సుని కదల్చకుండా నేను పరమాత్మలో ఉంచేస్తాను అని అనుకుని ఇటు యోగ సాధన కూడా చేస్తాడు జీవుడు. ఇలా అనేక ప్రయోజనాలు దీనివల్ల. మనం ప్రయోజనం లేకపోతే అర్థం చేసుకోం కాబట్టి, వినం కాబట్టి, దాని మీద శ్రద్ధ కలదు కాబట్టి ప్రయోజనం చెప్పాను మీకు. అక్కడే జరిగింది ఇదంతా కూడా. అందుకనే ఈ ఇంటిలోనే అంటుంది సరస్వతి అమ్మవారు. ఇక్కడే అమ్మ జరుగుతోంది, నీలోనే జరుగుతోంది అదంతా కూడా. నీ నుండి బయటకు జరగటం కాదు, నీలోనే, నీ వల్లే ఇదంతా జరుగుతోంది. ఇదంతా జరిగి ఇక్కడే ఈ ఇంట్లోనే, నీ శరీరంలోనే, నీ మనస్సులోనే మళ్ళీ లీలాదేవి జన్మించింది. ఆ లీలాదేవి జన్మించటము, మళ్ళీ ప్రార్థించటం, ఇదంతా నీ మనస్సులో జరుగుతోంది. ఎవరెవరి ఆట, ఎవరెవరి కథ, ఎవరెవరి జన్మ వారి వారి మనస్సుల్లో జరుగుతోంది అనేది బాగా అర్థం చేసుకోవాలి మనం. అక్కడ బ్రహ్మాండాకాశంలో కానీ లేదా భూతాకాశంలో కానీ జీవాత్మగా కనిపించింది అని అంటూ, అనంతరం కొద్దిగా వర్ణన ఆ లీలాదేవి గురించి. ఆ లేడి వంటి కన్నులు కలది, చంద్రుడి వంటి ముఖం కలది అయిన ఆ లీల సూర్యకిరణాల చేత వికసించిన పద్మంలాగా పూర్వ వాసనల జ్ఞాపకంతో తన సుందరాకారుడైన భర్తతో కలిసి సంతోషంగా గడపాలని పూర్వస్మృతి ప్రకారంగా పద్మగ్రహ మంటపంలోకి వెళ్ళి అతన్ని కలిసింది అని ఇది వశిష్ఠుల వారు చెప్పే మాట. ఆ పద్మగ్రహంలోకి వెళ్ళి విదూరథ గ్రహం నుంచి పద్మగ్రహంలోకి వచ్చింది. అంటే ఏం జరిగింది ఇప్పుడు అంటే, ఇప్పటి వరకు ధ్యానంలో ఏ కథనైతే చూసిందో ఆ కథలో ఎవరైతే నాయికగా ఉందో ఆ నాయిక ఇప్పుడు బయటికి వచ్చింది. ఇది ఇక్కడ జరిగేది. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అంటే దాన్ని చివర్లో చెప్పుకోవాలి, ఇప్పుడే చెప్పకూడదు. అలా ఎందుకు జరిగింది అని అక్కడెక్కడి నుంచో ఏదో జన్మ నుంచి ప్రయాణం చేసినట్టుగా వచ్చినట్టుగా చెప్పి ఇప్పుడు ఇక్కడే కూర్చుంది. ఇక్కడే ఇంకో లీలాదేవి ఉంది. ఈ లీలాదేవి మాత్రం ఇలాగే కళ్ళు మూసుకుని ఉంది. తనలాంటి ఇంకొక లీలాదేవి బయటికి వచ్చింది. తనలాంటి లీలాదేవి పద్ముడి భార్య అంటే తానే అయిందా, ఇంకొకళ్ళు అయ్యారా? తానే ఇంకొక రూపంతో అలా వచ్చింది. అంటే తనని తానే చూస్తోంది. ఓహో, ఇవన్నీ చేస్తున్నది ఎవరు అంటే తనని తానే దర్శించడం. అది జీవన్ముక్త లక్షణం. అది తర్వాత మనం చెప్పుకుందాం దాని గురించి. పద్మగృహ మంటపంలోకి వచ్చింది అని అంటూ ఇక సంస్మృతి విదిత వేద్యం అనే ఘట్టాన్ని వశిష్ఠుల వారు చెప్తారు. కొంచెం జాగ్రత్తగా మనస్సు పెట్టి వినాలి, అంతకన్నా ఇంకేమి కష్టం లేదు. మనస్సు చలిస్తే అంటే శ్రద్ధ తగ్గితే విషయం మనకి అర్థం కాదు, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. అంతకన్నా ఇంకేమి కష్టం లేదు. అందులో కొద్దిగా మనసు పెట్టి జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. అథ లబ్ధవరా దేహేనానేనైవ మహీపతిం పతిమాప్తుం ప్రయాత్యేష నభో మార్గేణ విష్టపం. ఇక వశిష్ఠుల వారు చెప్తున్నారు, అనంతరం వరాన్ని పొందిన లీల ఆ వాసనామయ దేహంలోనే పద్ముడిని భర్తగా పొందాలి అని ఆకాశంలో వెళ్ళసాగింది. ఆమె వచ్చేసింది అని చెప్పారు. ఇప్పుడు ఎలా వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఇది ఒక యోగ సిద్ధి అనుకోండి, జ్ఞానసిద్ధి అనుకోండి. అంటే ఇక్కడే ఉంటూ ఇంకొక చోటికి వెళ్ళటం అనేది అంత ధ్యానం, అది అంత యోగం, అంత గొప్ప యోగం చేస్తే అప్పుడు అది సిద్ధిస్తుంది. ఎలా ప్రయాణించింది అంటే ఆ ఆకాశ ప్రయాణాన్ని చెప్తారు. అది సామాన్యమైన ప్రయాణం కాదు, అది నభో మార్గేణ విష్టపం. ఆ నభో మార్గంలో, ఆకాశ మార్గంలో వెళ్ళసాగింది. ఇది సంచింత్య సానందం ఉద్దామ మకరధ్వజ పుప్లువే పేలవాకార
పక్షిణీవ నభస్థలే, భర్తను పొందుతున్నాను అనే ఒక సంకల్పం, ఒక సంతోషం. ఆ సంతోషంలో, ఆ ఆనందంలో కామాతురయ్యి అంటే ఆ భర్తని తొందరగా కలుసుకోవాలి అనే ఒక విపరీతమైన కోరికతో చాలా తేలికైన శరీరం ధరించి, చాలా తేలికైన శరీరం అది యోగంలో తేలిక శరీరం. అందువల్ల ఆహారం ప్రాణ సంరక్షణకి కావాల్సినంత మాత్రమే యోగంలో తీసుకోవాలి అని చెప్తారు. అంటే మన ఆహారం మనకే బరువు అయిపోకూడదు. అమ్మో లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, ఆయాసం, రొప్పటం, ఇలా ఉండకూడదు. శక్తి ఉన్న యోగులు, కొంతమంది భీమసేనాది యోగులు ఉన్నారు, వాళ్ళు ఆంజనేయ స్వామి లాంటి యోగులు ఉన్నారు. వాళ్ళు మొత్తం అందరికీ వండింది ఒకళ్ళే తినేయగలరు, అంతే క్షణాల్లో ఆరగించుకోగలరు. అలా మనకి అరగదు, చాలా కష్టం అది. అందువల్ల యోగ సాధనలో చాలా సూక్ష్మమైన, ఎందుకంటే ఈ ప్రశ్నలు అడుగుతారు. యోగులు చాలా తిన్నవాళ్ళు యోగులు కూడా ఉన్నారు కదా అని, వాళ్ళకి తినకుండా ఉండే శక్తి ఉంది, ఎంత తిన్నా అరిగించుకునే శక్తి ఉంది, అది వాళ్ళ విషయం. అది సాధారణంగా యోగ సాధకులు ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అట్లా తేలిపోతున్నట్టుగా ఉండాలి శరీరం అని. అలా చాలా తేలిక అయిన శరీరం గల ఒక పక్షిలాగా ఆకాశంలో ఎగరసాగింది. అది అట్లా ఎగురుతోంది పక్షి. మనం శుకవనంలో వెళ్ళి చూస్తే స్వామీజీ దగ్గర ఉన్నాయి కదా చాలా పక్షులు, చాలా లావైపోతే అవి నడవడానికి కూడా కష్టపడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు స్వామీజీ అంటే డైట్ చేయి నువ్వు అంటూ ఉంటారు, నువ్వు కదలలేకపోతున్నావు, ఎగరలేకపోతున్నావు, డైట్ చేయి నువ్వు అంటూ ఉంటారు తమాషగా. అవి ఎగరలేవు, చాలా తేలికగా సులభంగా ఉంటాయి కాబట్టి అలా ఎగిరి వెళ్ళిపోగలవు. పెద్ద పక్షులకి రెక్కలు కూడా అంతే పెద్దగా ఉంటాయి, అందువల్ల అవి ఎగురుతాయి. చిన్న పక్షి లావైపోయింది, ఆ రెక్కలు చిన్నగా ఉన్నాయి, ఎగరలేదు అది. అలాగే మనం కూడా శరీరాన్ని మనం వశంలో పెట్టుకుంటే, ఆహార నియమాల్ని పాటించి ఆ తేలికైన శక్తి వస్తుంది. పక్షిలాగా ఆకాశంలో ఎగరసాగింది. కుమారీం తత్ర సాప్రాప జ్ఞప్త్యైవ ప్రహితాం హితాం స్వసంకల్ప మహాదర్శాత్ పురతో నిర్గతామివ. అక్కడ అలా వెళ్తూ ఆకాశ ప్రయాణం చేస్తూ ఆ సమయంలో ఆమె అక్కడ జ్ఞప్తిదేవి వల్ల పంపించబడిన, అడిగాడు కదా ఆయన విదూరథుడు, నేను, నా మంత్రి, నా భార్య, నా కూతురు వీళ్ళందరము వెళ్ళాలి, అలా నాకు అనుగ్రహం కావాలి అని అడిగాడు కదా. తథాస్తు అన్నది కదా అమ్మవారు. అందువల్ల ఆ లీలాదేవి కూతుర్ని ముందే పంపించింది ఆవిడ, ముందే వెళ్ళు నువ్వు అని. అలా ఆ ముందే పంపించబడిన తన కూతుర్ని తానక్కడ చూసింది. అట్లా ప్రయాణం చేస్తూ ఓహో నా కూతురు కనిపించిందే ఇక్కడ అనుకో. ఆమె సంకల్ప దర్పణం నుండి పుట్టిన దానిలాగా ఉంది. ఆమె ఎలా ఉంది అంటే ఆ సంకల్పం అనే దర్పణం నుంచి పుట్టిన దానిలాగా ఉంది. అప్పుడు ఆ కూతుర్ని చూడగానే ఆ కూతురు లీలాదేవితో అంటుంది, అమ్మా దుహితాస్మి సఖి జ్ఞప్తే స్వాగతం తేస్తు సుందరి ప్రతీక్షమాణా త్వామేవ స్థితాస్మిహ నభఃపథి. అమ్మా ఓ జ్ఞప్తి దేవతకి స్నేహితురాలా, అది అదృష్టం. భగవంతుడితో సఖ్యం, భగవంతుడితో స్నేహం అర్జునుడు చేశాడు. సఖ్యభక్తి అంటారు. సఖుడిగా ఉండి కూడా, స్నేహితుడిగా ఉండి కూడా భగవంతుడు అని మరవలేదు. మరిచిపోయానని ప్రార్థన చేశాడు అనుకోండి, అది వేరే విషయం. సఖేతి మాధవేతి యాదవేతి, నిన్ను నానా రకాలుగా పిలిచాను, నన్ను క్షమించు, నాది అపరాధం అయిపోయింది, నేను అప్పుడప్పుడు భోజనాల్లో ఆట పట్టించాను, ఆటల్లో నేను ఆట పట్టించాను, నన్ను క్షమించు అని విశ్వరూప సందర్శనలో ప్రార్థన చేశాడే. ఆ సఖ్యభక్తి అర్జునుడిది, సఖ్యభక్తి. భగవంతుడికే మిత్రుడు, భగవంతుడు నా మిత్రుడు అనుకోవటం. భగవంతుడు నాకేంట్రా పోరా అంటారు, అలా మా భగవంతుడే మిత్రుడు అనుకోవటం. అలా నువ్వు సరస్వతి అమ్మవారినే మిత్రురాలు చేసుకున్నావు, నీ అదృష్టమే అదృష్టం. ఓ జ్ఞప్తి దేవతకి సఖీ, స్నేహితురాలా, నేను నీ కూతుర్ని. ఓ అమ్మా నీకు స్వాగతము, నేను ఈ ఆకాశ మార్గంలో నీ కోసమై ఎదురు చూస్తూ ఉన్నాను, నీ గురించే ఇక్కడ చూస్తూ ఉన్నాను, నువ్వు వచ్చావు, చాలా సంతోషం అనగానే అప్పుడు లీలాదేవి అడిగింది తన కూతుర్ని, ఓహో ఇక్కడికి వచ్చింది ఈమె, దేవి భర్తు సమీపం మాం నయ నీరజలోచనే మహతాం దర్శనం యస్మాత్ న కదాచన నిష్ఫలం. ఇది ఒక సుభాషితం అనుకోండి, అంటే ఎప్పుడూ గుర్తుంచుకుని అప్పుడప్పుడు అనుకోవాల్సిన మాట, అటువంటి మాట ఇది. మహతాం దర్శనం యస్మాత్ న కదాచన నిష్ఫలం, అంటే మహాత్ముల దర్శనం అనేది ఎప్పటికీ నిష్ఫలం కాదు. మహాత్ముల దర్శనంతోనే తే పునంత్యురుకాలేన దర్శనాదేవ సాధవ అని భాగవతంలో చెప్తారు. అంటే మనం తీర్థానికి వెళ్ళామనుకోండి, తీర్థస్నానం చేయాలి అక్కడ.
స్నానం చేయకపోతే ఫలం లేదు. చూసి వచ్చాను అంటే దానికి వచ్చే ఫలం దానికే వస్తుంది అంతే. కానీ తీర్థస్నానం చేస్తేనే ఫలం. సంకల్పం చేసి తీర్థస్నానం చేస్తే ఫలం ఇస్తుంది. క్షేత్రానికి వెళ్ళాం, అక్కడ ఉండే ఆ భగవంతుడిని, ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుని రావాలి, అప్పుడు ఫలం. నిదానంగా ఫలాలు ఇచ్చేవి ఇవన్నీ కూడా, తీర్థము, నది, క్షేత్రాలు ఇవన్నీ కూడా. కానీ మహాత్ములు ఉన్నారే, తే పునంత్యురుకాలేన, వాళ్ళందరూ ఎప్పుడో నిదానంగా అనుగ్రహిస్తే, పవిత్రుల్ని చేస్తే, దర్శనాదేవ సాధవ, సాధువుల దర్శనంతోనే పవిత్రులవుతాం మనం. సాధువుల దర్శనంలో అటువంటి శక్తి ఉంది. అందుకనే సద్గురు దర్శనానికి అంత మహత్తు. దేవి భర్తు సమీపం మాం, కూతురైనా కూడా ఓ అమ్మ అని పిలుస్తోంది, ఓ దేవి అని పిలుస్తోంది లీలాదేవి. అంటే ఆయా స్థానంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే గౌరవం, ఆ గౌరవాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నది. మన పని ఉన్నది కాబట్టి కీర్తించడం తెలుసుకోకపోతే ఎట్లా? మనం కనీసం పని అయినా నెరవేరాలి అని అయినా కీర్తించాలి కదా. అది ఆ సంప్రదాయాన్ని చూపించటం. ఏదో దేవి భర్తు సమీపం మాం, నన్ను అక్కడికి తీసుకువెళ్ళు, ఆ భర్త దగ్గరికి, నీ తండ్రి అయినా నా భర్త దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు. ఎందుకని అంటే నువ్వు నాకన్నా ముందే ఇక్కడికి వచ్చావు, నీకు దారి తెలుసు. నేను వెళ్ళాలి అంటే అది ఆలస్యం కావచ్చు, నువ్వు దారి తెలిసిన దానివి కాబట్టి దారి తెలిసిన వాళ్ళని పట్టుకుని వెళ్ళాలి అని చెప్తారు. ఏది మార్గము, ఏది దారి అంటే మహాత్ములు ఏ మార్గంలో పోయారో అది మార్గం, మహాత్ములు ఏ మార్గంలో నడిచారో అది మార్గం. గంగా తీరంలో విశ్వామిత్ర మహర్షితో ఉన్నప్పుడు రాముడు అడుగుతాడు, మహాత్మా ఏ మార్గంలో మనం వెళ్ళాలి అని. అంటే చాలా నీళ్లు ఉన్నాయి, అక్కడక్కడ ఇసుక దిన్నెలు ఉన్నాయి, ఎలా దాటాలి దీన్ని అంటే విశ్వామిత్రులు చాలా చమత్కారంగా ఒక మాట చెప్తారు, మహాత్ములు ఏ మార్గంలో పోయారో ఆ కాలిబాటలోనే మనం పోదాము అంటారు. అక్కడ సందర్భం వేరైనా కూడా మంచి ఉపదేశం ఉంది అక్కడ. మహాత్ములు నడిచిన మార్గంలో నడిస్తే సులభం అవుతుంది, మనం కొత్త మార్గం వేసుకుని ఇబ్బంది పడాల్సిన పని లేదు. తయారై ఉంది, దాన్ని ఉపయోగించుకో. మహాత్ములు వెళ్ళారు, చేరారు, నా కాలిబాటలోనే నువ్వు కూడా నడిచిపో, అది నీకు మంచిదవుతుంది అని. అందువల్ల నువ్వు వెళ్ళి ఉన్నావు, నీకు దారి తెలుసు కాబట్టి నన్ను నువ్వు తీసుకువెళ్ళు అని నిన్ను ప్రార్థిస్తున్నాను. నీ తండ్రి అయిన నా భర్త దగ్గరికి తీసుకువెళ్ళు. నాకు తెలుసు గొప్పవారి దర్శనం ఎప్పుడూ వ్యర్థం కాదు, మహాత్ముల దర్శనం వ్యర్థం కాదు, అలాగే నాకు కూడా ఫలం వస్తుంది అని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అందుకనే నిన్ను వేడుకుంటున్నాను, నన్ను అక్కడికి తీసుకుపో అని ప్రార్థించింది. ఏహి తత్రైవ గచ్చావహ ఇత్యుక్త్వా సా కుమారిక పురస్తస్యాః స్థితా వ్యోమ్ని మార్గదర్శన తత్పర తతస్తదనుయాతా స ప్రాప కోటరమంబరం నిర్మలం కరమాలాగ్రం యథా లక్షణ లేఖిక. ఇక్కడ వశిష్ఠులు వారు చెప్తున్నారు, ఆ కూతురు అన్నదిట, రా అమ్మ అక్కడికి వెళదాం, నేను కూడా అందుకే ఉన్నాను ఇక్కడ, నేను తీసుకువెళ్ళటం కోసమే ఇక్కడ ఉన్నాను, ఇద్దరము కలిసి అక్కడికి వెళదాం అని అంటూ ఏహి తత్రైవ గచ్చావహ. ఆ కుమారి, ఆ కూతురు ముందుకు వెళ్తూ ఆ తల్లి వెనక నడుచుకుంటూ వెనుక వస్తూ ఉండగా, నడుచుకుంటూ కాదు గాలి కదా అది, అట్లా ఎగురుకుంటూ అనుకోవాలి మనం, పక్షిలాగా అన్నారు కదా, ఆ వెనకాల తాను వస్తూ ఉండగా దారిని చూపిస్తూ తాను ముందుకు వెళ్ళింది అని అంటూ ఇక్కడ ఒక లక్షణం, ఒక గుణం చెప్తారు. శుభ లక్షణాలను సూచించే హస్తరేఖలు నిర్మలమైన హస్తాల యందు ప్రవేశించినట్టుగా. అంటే ఈ హస్త సాముద్రికా శాస్త్రం అని చెప్తారు కదా, దాన్ని నమ్మాలా వద్దా అని. అంటే ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి, అది చూసుకుని దాన్నే చూసి బాధపడుతూ అలా కాకుండా, ఓహో ఈ రేఖలు ఉన్నాయి, నీ వల్ల మంచిది అవుతుందిరా అంటే మంచి చేయాలి, లేదా ఏదో నీ కీడు ఉంది దాన్ని సరి చేసుకోండి, సరి చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలంతే. ఇక రేఖలు ఇలా ఉన్నాయి కాబట్టి జీవితమే ముందుకు సాగదు అన్నట్టుగా కాదు. దానివల్ల ఏదో ఒక దారి తెలుసుకుని ఆ దారిలో నడిచేందుకోసం మంచి లక్షణాలని, మంచి గుణాలని, మంచి చేసే ఆ రేఖలు ఎలాగైతే హస్తంలో ఉంటాయో, హస్తంలో ప్రవేశిస్తాయో, అప్పుడప్పుడు రేఖలు మారుతాయి, వయస్సును బట్టి రేఖలు కొన్ని మారుతాయి, తర్వాత కొన్ని కొత్త రేఖలు కూడా మనకు కనిపిస్తాయి. అంతేగాని ఏదో గ్రహదోషం నీకు ఉంది అది పోవాలి అంటే, జపం చేయాలి అంటే కూర్చుని ఒక్కొక్క జపానికి చేయి చూసుకోవటం, రేఖ మారిందా అని, అలా మారేది కాదు. అది నిదానంగా ఎప్పుడో జీవితంలో మారుతుంది. నా హస్తాల యందు ఆ రేఖలు ప్రవేశించినట్టుగా లీలాదేవి కూడా ఆమె వెనుక, తన కూతురైన ఆమె వెనుక వెళ్ళి బ్రహ్మాండ ఛిద్రమైన అంబరతలంలోకి ప్రవేశించింది. అలా ప్రవేశించి
తరువాత వారు మేఘాలు సంచరించే మార్గాన్ని దాటి, అంటే ఇది ఆ సాధనలో ఈ క్రమంలో దాటి వెళ్ళాలి. ఊరికే అలా అందరూ ఇంకొక శరీరాన్ని తీసుకుని అలా వెళ్ళిపోతారా? ఎవరి దగ్గరికి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం ప్రత్యక్షం కావచ్చా అంటే ఇలా ఉంటాయి అవన్నీ కూడా. ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళి ఇంకొక జన్మలో ఇంకొకటి దగ్గర కనిపించాలి అంటే ఇది ఒక కొన్ని బ్రహ్మాండాలు దాటినట్టుగా అంత సాధన చేయాలి. ఇది పెద్ద దూరంగా కనిపించకపోవచ్చు, కానీ అంత దూరం ప్రయాణం చేయాలి అని చెప్పేందుకోసం, అలా ఇదేమి సులభమైన యోగం కాదు ఇది అని తెలిపేందుకోసం, దాదాపు అసంభవమైన యోగం అనే చెప్పచ్చు. అందరికీ సిద్ధించే యోగం కాదు, అటువంటి యోగం అది. తరువాత వారు మేఘాలు సంచరించే మార్గాన్ని దాటి వాయుమండలంలోకి ప్రవేశించి, చూడండి ఎలా ఉంది అది, సూర్య మార్గాన్ని దాటి వాళ్ళ ప్రయాణం, నక్షత్ర మార్గాన్ని కూడా దాటివేసి అంత ప్రయాణం చేయాలి. నక్షత్ర మార్గాన్ని దాటి వాయువు, ఇంద్రుడు, దేవతలు, సిద్ధుల లోకాలను కూడా దాటి అన్నీ వస్తాయి. తర్వాత సూర్యలోకం తర్వాత సూర్యగోళం తర్వాత నక్షత్రాల తర్వాత ఈ లోకాలు, ఇవన్నీ కూడా సులభంగా దాటి త్రిమూర్తుల లోకాన్ని అతిక్రమించి బ్రహ్మాండం యొక్క శిరోభాగానికి, కపాలానికి చేరుకున్నారు. ఆ బ్రహ్మాండం యొక్క శిరోభాగం, దానికి గోడ దగ్గరికి చేరుకున్నారు. సంకల్ప సిద్ధ అయిన లీల, మంచు బిందువులు కుండకు చిల్లు లేకుండా పగలకుండానే బయటకు వచ్చిన విధంగా వారు బ్రహ్మాండం నుండి బయటకు వచ్చారు. ఇది అద్భుతమైన వర్ణన. ఇది అంటే మనం ఐస్ వాటర్ అంటారు, ఐస్ కోల్డ్ వాటర్ అంటారు కదా, ఫ్రీజర్లో పెట్టి తీస్తే చల్లగా అయిపోయి ఉంటుంది, కొన్నిసార్లు మంచు గడ్డలాగా అయిపోయి ఉంటుంది, లోపల నీరు ఉంది, దాని బయట తేమ ఉంటుంది, ఆ తేమలో బిందువులు కూడా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది లోపల పెట్టాం, తీసిన తర్వాత కూడా ఐస్ ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. కుండలో నీరు పెట్టారనుకోండి, కింద ఇసుక వేసి ఆ ఇసుకలో కుండ వేసి ఆ కుండలో నీళ్లు పోసారనుకోండి, బాగా చల్లబడిన తర్వాత ఆ కుండ నుంచి బయటికి నీటి బిందువులు వస్తాయి. చూసారా ఎలా వచ్చాయి నీటి బిందువులు? కుండ ఏమైనా పగిలిందా? ఎవరైనా తెచ్చి పోసారా కుండ మీద? లేదు, ఆ లోపలి బిందువులే బయటకు వచ్చాయి. ఎట్లా వచ్చాయి ఇవి అనే ఒక ప్రశ్న వేసి అలా వీళ్ళు ఆ బ్రహ్మాండం గోడ పగలకుండానే బయటికి వెళ్ళారు. ఇది విచిత్రం. ఎంత అద్భుతమైన వర్ణన అండి, ఏం ఆలోచన అది వాల్మీకి మహర్షిది. ఆ వర్ణన చూడండి ఇలా, హిమశైత్యం యథాంతస్థం కుంభే అభిన్నే బహిర్భవేత్. హిమశైత్యం, ఆ లోపల ఉన్న శైత్యం, ఆ చల్లదనము కుండ పగలకుండానే బయటకు వచ్చినట్టుగా, ఆ కుండలో ఉన్న నీరు శైత్యం, ఆ చల్లదనము పెరిగి బయటకు వచ్చిన విధంగా, అలాగే వీళ్ళు ఆ బ్రహ్మాండ కటాహం పగలకుండానే, బ్రహ్మాండం గోడ పగలకుండానే బ్రహ్మాండం నుంచి బయటికి వెళ్ళారు. అది విచిత్రం. అంటే ఆ యోగ సాధనలో ఉన్న యోగి ఎలా వెళ్ళాడు అంటే ఇదేమీ చీల్చుకొని వెళ్ళలేదు, అలాగే బయటికి వెళ్ళాడు. అదేవిధంగా వీళ్ళు కూడా ఆ బ్రహ్మాండం నుండి బయటకు వచ్చారు. తథా సంకల్ప సిద్ధాస బ్రహ్మాండాన్ నిర్గత బహిః స్వచిత్త మాత్ర దేహైష స్వసంకల్ప స్వభావజం అంతరేవానుభవతి కిలైవన్ నామ విభ్రమం. చిత్తమయ దేహాన్ని ధరించిన లీలాదేవి సంకల్పంతో పుట్టినటువంటి ఈ ఆశ్చర్యకరమైన వింతలన్నిటినీ తన అంతరంలోనే, తన అంతరంగంలోనే అనుభవించసాగింది. ఈ లోకాలను దాటి ప్రయాణించటము మొదలైనది అంతా కూడా చిత్తకల్పన మాత్రమే. అందుకే చెప్పింది ఇదంతా ఎక్కడ జరుగుతోంది? తనలో జరుగుతోంది. అంటే ముందు దాన్ని నువ్వు అనుభవించాలి, ఆ యోగము నిజంగా జరిగినట్టుగా నువ్వు అనుభవించాలి. ఆ అనుభవం అనుభవించి అది సత్యం అయిపోతుంది, అది బలం అయిపోతుంది. ఒకే అసత్యాన్ని చెప్పినే సత్యం అవుతున్నప్పుడు మరి సత్యాన్నే నిరంతరము ఆలోచన చేస్తే సత్యం కాదా అండి? అసత్యాన్నే చెప్పి సత్యం అయిపోతుంది లోకం. అటువంటిది ఓహో ఇదే సత్యం అని అనుకుంటారు. అలాగే ఇది సత్యం, ఈ సత్యాన్నే నిరంతరం ఆలోచన చేస్తే మరి ఇంకేమవుతుంది? అది గొప్ప సత్యం అవుతుంది. అలాగే ఆ అనుభవం, దాన్నే నిరంతరంగా ధ్యానం అంటారు. నిరంతర ధ్యానం చేస్తే అది సత్యం అవుతుంది. యోగులు చేసే పని అదే. యోగ అభ్యాసం అంటే నిరంతరంగా చేయటం, దాన్ని అభ్యాసం అంటారు. దాంతో సిద్ధి కలుగుతుంది.
ఇది చిత్తకల్పన మాత్రమే. బ్రహ్మాది స్థానమాక్రమ్య ప్రాప్య బ్రహ్మాండఖర్పరం తతో బ్రహ్మాండ పారస్థ జలాద్యాభరణాని చ సముల్లంఘ్య పురఃప్రాప మహాచిద్గగనాంతరం. ఈ విధంగా ఆమె బ్రహ్మాది లోకాలను దాటి బ్రహ్మాండ ఖర్పరాన్ని చేరి దానిని కూడా దాటి జలము మొదలైన ప్రాకారాలను అధిగమించింది. మాయా సంబలిత చిదాకాశాన్ని చేరి మరియు గరుత్మంతుడు శతకోటి కల్పాలు వేగంగా పరిగెత్తినా కూడా తుదిని చూడలేని చిదాకాశాన్ని చూసింది. అంటే ప్రారంభంలో చెప్పారు, మనం ఆ చిదాకాశాన్ని గురించి చెప్పుకుంటున్నప్పుడు గరుత్మంతుడు మహాబలశాలి, అంత వేగము ప్రపంచంలో ఎవరికీ లేదు. అటువంటి గరుత్మంతుడు కొన్ని శతకోటి కల్పాలు తనకు ఉన్న వేగానంతా కూడగట్టుకుని శతకోటి కల్పాలు ప్రయాణం చేసినా కూడా చేరలేనటువంటి చిదాకాశం అక్కడికి చేరింది. అంటే ఇది బలంతో చేరేది కాదు, ఇది జ్ఞానంతో చేరేది చిదాకాశం. అంటే బలంతో వెళ్తాను అంటే సాధ్యం కాదు, అక్కడ జ్ఞానంతోనే చేరుకోవాలి అని చెప్పేందుకోసం ఆ మాటని అక్కడ ప్రయోగించారు. సర్వతో గరుడేనాపి కల్పకోటి శతైరపి అదృష్టపార పర్యంతం అతివేగేన ధావత. అతివేగంగా పరిగెత్తినా కూడా, ఎన్ని కోట్ల కల్పాలు పరిగెత్తినా కూడా గరుత్మంతుడు చూడలేని, గరుత్మంతుడు కూడా చూడలేని ఆ చిదాకాశాన్ని చేరుకున్నారు అని చెబుతూ తర్వాత వాళ్ళు అలా ప్రయాణించిన ఆ స్థితి ఎలా ఉంది దాన్ని కూడా వర్ణిస్తారు. అలా వెళ్ళిన తరువాత అక్కడ ఆ పద్మ శరీరం ముందు తాను ఇంకొక శరీరంతో అట్లా కనిపించింది లీలాదేవి. దీన్ని ఆ లీలాదేవి తన మనస్సులో తన సంకల్పంలో చూస్తోంది, తన ధ్యానంలో చూస్తోంది. దాని తర్వాత వర్ణించి చెప్తారు. ఆ ఘట్టాన్ని మనం మళ్ళీ మాట్లాడుకుందాము అని అంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.